దత్తుడు దత్తుడు దత్తుడేడ్రా? ఇంట్లో లేరండి. మా సిట్టేదిరా? రాలేదండి. రాలేదురా? నేను చెప్పరా? లేదురా? లేరండి. నేను చెప్పరా? కావాలంటే చూసుకోండి. రే పునిగా, ఏం బావయ్య ఇలా వచ్చేదా? చిట్టమ్మ దత్తుడేడ్రా? చిట్టమ్మ దత్తుడునా? నాకేం తెలుసు? తెలీదురా? నాకు తెలియదు బావయ్య. నిజంగా తెలీదా? నిజంగా తెలియదు బావయ్య. కావాలంటే గుళ్ళో దీపం అర్పణ అడుపుతాను బావయ్య. నిజంగా నాకు తెలియదు. దీపాలు ఆడుతా కొంపలు ఆడుతారా? అప్పుడు చిట్టమ్మ దత్తుడు వచ్చారా? రాలేదండి. రావడం చిట్టమ్మ దత్తుని మీరు రేత అడుగులేదురా? లేదండి బాబు. నేను చెప్పండి రా. అయ్యి బాబాయ్ బాబు లేదండి. దేవుడి మీద వచ్చండి. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకేం తెలీదు. నేను ఏ పాప ఎరగను మేస్టారు, ఏ పాప ఎరగను. అదేమిటమ్మా? చిట్టమ్మ అంటే ఏమిటో చిన్నప్పటి నుంచి నాకు తెలుసమ్మా. చిన్నప్పటి నుంచి మంచి గుడ్డలేసుకోవడం, చక్కగా ముస్తాబవడం నాకు అలవాటు. అంత మాత్రాన శుభ్రంగా ముస్తాబయ్యి సోగతిగా తయారయ్యి ఈ ఊళ్ళో వాళ్ళందరినీ నా వాళ్ళు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట. చెప్పండి మాస్టారు, నేను అలాంటి దాన్నా? కాదమ్మా. నలుగురితో కలివిడిగా మాట్లాడడం నా అలవాటు. వాళ్ళు మాట్లాడకపోయినా నా అంతటి నేనే పలకరిస్తాను. అంత మాత్రాన నేను తెగించిన దాన్నా? చెప్పండి మాస్టారు. లేదమ్మా, లేదు. అయితే నా మీద ఎందుకు ఈ అపవాదులు? నేనే పాపం చేయకుండానే నలుగురు నన్ను ఎందుకు ఇలా ఆడిపోసుకుంటున్నారు? చెప్పండి మాస్టారు, ఎందుకు? చూడమ్మా, నీకు తెలియంది కాదు. చరిత్రలో సీతంతటి పవిత్రురాలుందా? రాముడంతటి పుణ్యపురుషుడున్నాడా? అటువంటి సీతాదేవి 1 సంవత్సరం పాటు రాముడికి దూరంగా ఉన్నంత మాత్రాన్న యుగపురుషుడైన శ్రీరాముడే ఆమెను అగ్ని ప్రవేశం చెయ్యమన్నాడు. అటువంటిది ఈ కుళ్ళు సమాజంలో స్వార్థపరుల మధ్య తాగుబోతు భర్తతో కాపురం చేసే నిన్ను నలుగురు ఆడిపోసుకుంటున్నారు అంటే ఈ సమాజమే అటువంటిదమ్మా. దాన్ని పట్టించుకోకూడదు. పట్టించుకుని ఏ అఘాయిత్యానికి పాల్పడకమ్మా. ఈ చిట్టి అఘాయిత్యానికి పాల్పడేంత పిచ్చిది కాదు, పెరిగిది కాదు మాస్టారు. మీకే తెలుసు. అఘాయిత్యానికి పాల్పడేదాన్ని అయితే ఏ రోజు దత్తుడితో నాకు పెళ్లి జరగలేదు, ఆ రోజే ఏదో చేసుకునేదాన్ని. నేను చావడానికి ఆలోచించట్లేదు మాస్టారు, బతకడానికి ఆలోచిస్తున్నాను. కానీ ఈ మనుషుల మధ్య ఈ ఊళ్ళో నేను బతకలేను. ఒకే నేను బతకాలనుకున్నా ఆయన నన్ను బతకనిస్తానన్నా, ఈ మనుషులు నన్ను బతకనీయరు. అందుకే ఆయనతోనూ నా బిడ్డతోనూ సుఖంగా ఉండాలనుకుంటే ఆయన నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోమని చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరు లేని చోటుకి తీసుకెళ్ళిపోమని చెప్పండి మాస్టారు. నేను చెప్తే మళ్ళీ ఇందులో ఏదో ఉందని నా మీద కత్తి కడతాడు. అందుకే మాస్టారు, మీరెళ్ళి ఒరే సీతయ్య, ఈ ఊళ్ళోనూ బతకలేవరా? నీ పిల్లాన్ని బిడ్డని ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి సుఖంగా ఉండరా అని చెప్పండి మాస్టారు. మీరు చెప్తే అతను వింటాడు. వెళ్ళండి మాస్టారు. అలాగేనమ్మా, నువ్వేం దిగులు పడక. నేను ఇప్పుడే వెళ్ళి సీతయ్యతో మాట్లాడొస్తాను. మీరిద్దరూ సుఖంగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో అది చేస్తాను. దత్తుడు కనిపించారా? కనపడలేదండి. ఏంటే సీతయ్య గారు ఇవాళ సరుకేయలేదేటండి? చిట్టమ్మ దత్తుడు కనిపించారా? లేచిపోయారండి. వాళ్ళిద్దరూ మేట్ గారింట్లో కనపడ్డప్పుడు అనుకున్నానండి. మనకెందుకు బంగారం, పోదాం పోదాం. ఏమిట్రా, ఏమనుకుంటున్నారా? ఏం లేదండి, మేట్ గారింట్లో పొద్దున్న చిట్టమ్మ గారు దత్తుడు గారు మేట్ గారు కలిసి మాట్లాడుకున్నారండి. ఆ తర్వాత ఏమో మేట్ గారు దత్తుడు గారు కలిసి బయటికి వెళ్ళారండి. ఎందుకు బంగారం? ఏం లేదండి, మీకు దాఖలు ఇచ్చేసి ఆ దత్తుడు గారికి చిట్టమ్మ గారికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్నారండి.
ఎంత పని చేశావురా దౌర్భాగ్యుడా! ఇలాంటి తుచ్చ పని చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా? దేవత లాంటి దాన్ని పొట్టను పెట్టుకున్నావురా, నీకు పుట్టగతులు ఉంటాయిరా? రే రే ఒరే అప్రాచ్యుడా! కాకి ముక్కుకి దొండపండు దొరికితే ఏం చేస్తుందిరా? పొడిచి పొడిచి అవతల పారేస్తుందిరా. నువ్వు అలాంటి పని చేసేవరా పాపిష్టి వేధవా! ఏదండి అదేదో పత్తి అయినట్టు నేను చండాలు అయినట్టు మాట్లాడుతున్నారు. అది ఏం చేస్తుందో ఏం బాగా దొరకదో మీకు తెలవదో? మీరంతా కలిసి కలిసి దాని వెనకాల నుండి ఇదంతా చేయిస్తున్నదే. ఇదంతా నాకు తెలవదు అనుకుంటున్నారే? ఏం తెలుసురా? నీకు తెలిసింది ఏమిటా దౌర్భాగ్యుడా? నాతో తెగదింపులు చేసేసుకుని నా కిడాకులు కాగితాలు ఇచ్చేయమని చెప్పడానికి కదా ఇక్కడికి వచ్చింది. ఓరే అప్రాచ్యుడా! అందుకోసం కాదురా ఇక్కడికి వచ్చింది. మాస్టారు, మా ఆయన చెప్పుడు మాటలు వింటున్నాడు. ఈ చెప్పుడు మాటలతో మా సంసారం నిలువున కూలిపోతోంది. మేము ఈ ఊళ్ళో బ్రతకలేము, బ్రతకనివ్వరు. మమ్మల్ని ఎలాగైనా సరే ఇంకో ఊరు తీసుకుపోయి ఉండేటట్లు చెయ్యండి. సీతయ్యతో చెప్పి ఒప్పించండి అని కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చిందిరా. తన సంసారం నిలబెట్టుకోవడం కోసం వచ్చింది గాని పాడు చేసుకోవడం కోసం కాదురా. చెప్పుడు మాటలు విని ఎంత పాపాన్ని కొడిగెట్టావురా మూర్ఖుడా! సీతయ్య! రేయ్ సీతయ్య! నా చిట్టిని చంపావా నువ్వు? రేయ్! నా చిట్టిని చంపావా నువ్వు? ఇలాంటి నీతి పట్ల మాట్లాడే ఆడవాళ్ళకి న్యాయం జరగకపోతారు. రేయ్ సీతయ్య! బాబు, నా మాట విను బాబు, విను. వింటాను మాస్టారు, వింటాను. వింటే చచ్చిపోయిన చిట్టి మళ్ళీ బ్రతికొస్తుందా మాస్టారు? చిట్టి అలా ఎందుకు చచ్చిపోయిందో మీకు తెలుసా మాస్టారు? నా గురించే చచ్చిపోయింది మాస్టారు. అసలు వీడి చిట్టిని ఎందుకు చంపాడు మీకు తెలుసా? మా ఇద్దరికి ఏదో సంబంధం ఉందని చంపాడు మాస్టారు. మాస్టారు, నిజంగా మా ఇద్దరికి అలాంటి అక్రమ సంబంధం ఏముంటే చిట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటే ఇలాంటి పెద్దవాళ్ళు 100 మంది కూడా మమ్మల్ని ఏం చేయలేరు మాస్టారు. మమ్మల్ని ఏం చేయలేరు మాస్టారు. మాస్టారు, చిన్నప్పటి నుంచి చిట్టి అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు. అలాగే చిట్టికి కూడా నేనంటే ఎంత ఇష్టమో కూడా మీకు తెలుసు కదా మాస్టారు. నిజంగానే మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆ రోజున ఒక ప్రియురాలుగా నాకు మనస్సు ఇచ్చింది. నేను దన్నమ్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన రోజున ఒక వదినగా నాకు సలహా ఇచ్చింది. మా పెళ్లి రోజున ఒక చెల్లెగా మంగళహారతి పాడింది. భార్యను పోగొట్టుకుని బిడ్డతో నేను ఇంటికి తిరిగి వచ్చిన రోజున ఒక తల్లిగా మమ్మల్ని ఆదరించింది, అన్నం పెట్టింది. అలాంటి తల్లిని వీడు పొట్టను పెట్టుకున్నాడు మాస్టారు. వీడు నిజంగా మనిషినా చెప్పండి మాస్టారు. వీడు నిజంగా మనిషినా చెప్పండి మాస్టారు. బాబు, ఎక్కడ కడతారు మీరు? చంపేసుకున్నాను తిట్టి, చంపేసుకున్నాను తిట్టి, నీళ్ళు నా చేతిలో చంపేసుకున్నాడు. జరిగిపోయింది, జరుగుతున్నది అలా జరిగిపోతుంది.